హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బాలాపూర్ మల్లాపూర్లోని సిపిఎన్ఆర్ టౌన్షిప్ 2లోని 4 ఇల్లులు మీ వెనుక కనబడుతున్న ఇల్లులు. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లులు ఎక్కడున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లులు వచ్చేసి ఒక్కొక్కటి 150 గజాలు. మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి ఒకటి ఈస్ట్ ఉంటది, ఒకటి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ ఉంటది. రెండు కూడా 30 ఫీట్ల రోడ్లే. మనకు డ్రైనేజ్, కృష్ణ వాటరు, సకల సౌకర్యాలు వచ్చినాయి. వెనుక వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ కార్నర్ ఒకటి ఉంటది, ఓన్లీ వెస్ట్ ఒకటి ఉంటది. ఈ 4 ఇల్లులు కూడా అన్ని రకాల ఫేసింగ్లతోని 30 ఫీట్ల రోడ్లతోని. ఇక డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 27x50 సైజులు. ఈ సైజులు చాలా మంచి సైజులు. మనకి ఇది పైన హైట్ మీడి ఉంటుంది కాబట్టి మంచి లుకింగ్ గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయితే ఎక్సలెంట్ చేశారు. ఇక మనం దీని లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లులు వచ్చేసి మాత్రం సిపిఎన్ఆర్ టౌన్షిప్ 2లో ఉంటున్నాయి. ఈ సిపిఎన్ఆర్ టౌన్షిప్ 2 అనేది మనకు బాలాపూర్ టు మల్లాపూర్ కిందికి వస్తుంది. ఇది ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది ఆర్సీఐ రోడ్ కొని ఆనుకున్న శ్రీ బాలాజీ టౌన్షిప్ కమాన్ చూస్తున్నారు కదా. కమాన్ నుంచి కేవలం 1.3 డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకొక రోడ్ కూడా ఉంటుంది. ఆ రోడ్ నుంచి మనకు 600 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. నియర్ బై మనకు 85 వరల్డ్ స్కూల్ కూడా ఉంటుంది. ఎటు చూసుకున్న లొకేషన్ పరంగా చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీకు చూపించబోయే వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్. ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చాం, చూసుకోండి మనకు పార్కింగ్ ఎంత బాగుందో. ఇందులో మనకు బ్లాక్ గ్రానైట్ తోని, అది కూడా గ్రానైట్ యాంటీస్కిట్ గ్రానైట్ వాడడం జరిగింది. చూసుకోండి ఒక ఇన్నోవా కార్ పెట్టగా కూడా ఒక 2 బైకులు పెట్టే విధంగా చాలా బాగుంటుంది. ఇది చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ సంపన్. ఎందుకు ఇచ్చారంటే మనకు G+N హౌస్ ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మనకు 3000 కెపాసిటీ సంపివ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఈశాన్యం అయితే ఈశాన్యంలో బోర్ వేశారు. బోరు నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది, నీళ్లు ఫుల్ పడ్డాయి. చూసుకోండి గేట్ కూడా ఎంత స్టాండర్డ్ ఉందో. మంచి ర్యాంప్ తోని ప్రతి ఒక్కటి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. పైనకి వెళ్ళడానికి 3 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మనకు బ్లాక్ అండ్ వైట్ పట్టీలతోని మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు స్టీల్ రైలింగ్ కూడా జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాష్ పాయింట్, మాకు ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా కూడా ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చాలా బాగుంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ కూడా మనకు పార్కింగ్ లో చాలా బ్రహ్మాండంగా ఇవ్వబడింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ లో మెయిన్ డోర్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు ఇది వచ్చేసి మంచి గోల్డ్ పట్టీలతోని మనకు అన్ని రకాల టైల్స్ కూడా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి గల్లి ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈస్ట్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి సింగిల్ డోర్ అయినా కానీ మంచి ఇండియన్ టేక్ వాడి అన్ని రకాల చౌకోట్లు కానీ మనకు డోర్ కానీ చాలా బాగుంది. చూసుకోండి హార్డ్వేర్ కూడా ఎంత బాగా వాడారో. దీనికి మన కీ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే హాల్లోకి ఎంటర్ అయినా చూసుకోండి విశాలమైన లాంగ్ హాల్ ఇవ్వడమే కాకుండా ఇందులో 2x6 ఆఫీస్ టైల్స్ వాడడం జరిగింది. అది వైట్ టైల్స్ చాలా బాగుంటుంది. మంచి కాస్ట్లీ టైల్స్ ఇవి. చూసుకోండి పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ లతోని అన్ని రకాల చాలా బాగుంది. మంచి లైట్లతోని. ఇటు చూసుకోవాలంటే మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోని ఇక్కడ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మనం సొంతంగా ఆలోచించి ఎలా అయితే కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మన కిచెన్ లకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు కిచెన్ కూడా ఎంత విశాలంగా ఉందో. 2-3 వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అందమైన మంచి టైల్స్ తోని చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా విండో పెట్టారు. చూసుకోండి ఇక్కడ కూడా మనకు విండో పెట్టారు. వెంటిలేషన్ పరంగా ప్రతి ఒక్కటి జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు బయట కూడా సౌత్ కూడా ఒక డోర్ పెట్టడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ మనకు గిన్నెలు కడుక్కునే విధంగా ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల నల్లలు కానీ మంచి టైల్స్ కానీ అన్ని ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా క్లియర్ గా మనం లొకేషన్ మాట్లాడుకున్నట్టయితే మన ఇంటి నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కేవలం 13 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 అది వచ్చేసి మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్ లో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. పైన వరకు టైల్స్ వేశారు. ఇందులో కూడా వెంటిలేటర్ కూడా చాలా బాగుంది. అన్ని రకాల మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం.
మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు మీకు డోర్ గురించి వివరించాలి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది, మంచి డోర్ తోని, అది కూడా లాక్ సిస్టమ్ చూసుకోండి, మనకు అన్ని రకాల లాక్లు కూడా ఇవ్వడం జరిగింది. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా చూసుకోండి, మనకు బెడ్రూమ్ ఎంత బాగుందో. ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి 27x50 సైజులు డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి మన బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఎంత మంచిగా వచ్చిందో. విశాలమైన పార్కింగ్ ఇవ్వడం కాకుండా 2 బెడ్రూమ్లు రావడం అనేది వాళ్ళు ప్లానింగ్ చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. మనకు బీరువా పాయింట్ అండ్ భవిష్యత్తులో కవర్ చేసుకునే అన్ని రకాల సెల్ఫ్లు చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ వరకు ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. మన బాత్రూమ్ లో కూడా వెస్టర్న్ కల్చర్ ఎంత కూడా ఒక చిన్న వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుంది, ప్లానింగ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో 2 విండోలు ఇచ్చారు, మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకు మల్లాపూర్ కిందికి వస్తుంది, మల్లాపూర్ విలేజ్ కిందికి వస్తుంది. చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మంచి స్కూల్స్, కాలేజెస్, మనకు సూపర్ మార్కెట్లు నియర్ బై కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు ప్రతి ఒక్క దానికి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో, యూపీవీసీ విండో, గ్రిల్స్ తో కానీ ప్రతి ఒక్కటి. ఇందులో కూడా చూసుకోండి డోర్ మాత్రం ఎంత స్టాండర్డ్ ఇచ్చారో, అది కూడా మనకు లాక్ సిస్టమ్ తో ఇచ్చారు. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మన సొంత ఇల్లు ఎలా అయితే కట్టుకుంటామో అలా కట్టివ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం చూసుకోండి, మంచి అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది ఇల్లు అయితే. చూసుకోండి మనకు 7.5 ఫీట్ల మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు గ్రానైట్స్ మంచి రెడ్ అండ్ బ్లాక్ గ్రానైట్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో సెక్యూరిటీ పరంగా మనకు టప్ అండ్ వేర్ గ్లాసు, మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తోని ఇక్కడ కూడా మనకు అన్ని రకాల మనకు ఎందుకంటే కార్నర్ బిట్ కాబట్టి చూసుకోండి సెట్ బ్యాక్లు మాత్రం చాలా బాగున్నాయి. పైన కూడా మనకు సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. అసలు సెట్ బ్యాక్లు ఇవ్వకుండా నడుస్తుంది, కానీ సెట్ బ్యాక్లు ఇస్తే మంచి వాస్తు ప్రకారం బాగుంటుందని ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్ తోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఈస్ట్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. దీనికి వాడిన చౌకోట్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టేక్ తో ఇవ్వబడ్డాయి. చూసుకోండి డోర్ మాత్రం ఎంత క్వాలిటీ కలర్ మంచి డిజైన్ తోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడారని చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ గల లాక్స్ అయితే వాడడం జరిగింది. చూసుకోండి ఇప్పుడు మనం లోపల హాల్లో ఉన్నాము. హాల్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, లాంగ్ హాల్ ఇవ్వబడింది. ఇందులో మాత్రం టైల్స్ మాత్రం 2x6 ఆఫీస్ టైల్స్ వాడడం జరిగింది. పైన మంచి వుడ్ కలర్ తోని ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు వచ్చి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. మీరు భవిష్యత్తులో ఈ పార్టీషన్ చేసుకుంటే మనకు అది సిట్అవుట్ ఏరియా, ఇది హాల్ లాగా ఉంటుందని చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఏదైతే ఈ స్పేస్ చూస్తున్నారో ఇది డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్తున్నాం. కిచెన్ కూడా చూసుకోండి 2-3 నుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అందమైన మంచి టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా వచ్చేసి మనకు పూజ స్పేస్ వస్తుంది కాబట్టి దానికి విండో తోని ఇటు కూడా మంచి ఒక యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో, ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్ ప్రకారంతో చేయబడింది. ఇక్కడ కూడా ఏదైతే ఈ వాల్ చూస్తున్నారో ఈ వాల్ కూడా మంచి గ్రానైట్ అండ్ టైల్స్ తోని ఇవ్వబడింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చి పైన ఫ్లోర్ మాత్రం మనకు విల్లా మోడల్లో ఉంటుంది. విల్లా మోడల్లో ఎందుకు ఉంటుంది అని అంటున్నానంటే ఏదైతే మీరు స్లైడింగ్ డోర్ చూస్తున్నారో బయటకు వెళ్ళడానికి మనకు అది యూపీవీసీ మంచి స్లైడింగ్ డోర్ ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు చూసుకుంటే మనకు ఇది కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మంచి వెస్టర్న్ కల్చర్ తోని మంచి అన్ని రకాల అందమైన టైల్స్ తోని అన్ని రకాల చాలా బాగా ఇచ్చారు. పైన లోరు కూడా ఇచ్చారు. వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్కటి 100% వాస్తు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు డైనింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చేయగలుగుకునే విధంగా మనకు ఒక మంచి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యే ముందు మీకు డోర్స్ గురించి కంపల్సరీ చెప్పాల్సింది. ఎందుకంటే మంచి క్వాలిటీ గల డోర్స్ ఇవ్వడమే కాకుండా ద బెస్ట్ క్వాలిటీ గల మనకు లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగున్నాయో. మీరు లైవ్ లో చూస్తే కూడా ఇదే విధంగా ఉండాలా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా మనకు సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో 10x10 బెడ్ వేసుకున్న విధంగా చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే కింద మన పార్కింగ్ వచ్చింది కాబట్టి మీకు 6x6 బెడ్ అని చెప్పాను. ఇందులో మాత్రం మనకు 100% 10x10 బెడ్ వస్తుంది. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చూసుకున్నా మనకు అన్ని రకాల సెల్ఫ్ల విషయాల్లో చూసుకున్నా అని వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి అందమైన టైల్స్ అందమైన లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మంచి హార్డ్వేర్ అయితే చాలా ఎక్సలెంట్ మంచి వాడడం జరిగింది. ఇందులో కూడా మనకు
మంచి చిన్న వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ తోని మంచి విల్లా మోడల్లో కట్టడం జరిగింది. పైన అయితే ఫ్లోరింగ్ చూసుకోండి, మంచి మంచి స్లైడింగ్ డోర్ కూడా ఇవ్వబడింది. ఇప్పుడు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినాం. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా విశాలంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా అన్ని రకాల టైల్స్ విషయంలో చూసుకున్నా, ఫాల్సింగ్ విషయాన్ని చూసుకున్నా, ఒక పెద్ద యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తో చూసుకున్నా, అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూసుకోండి, ఇది ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నారంటే యాక్చువల్ గా ఎవరు ఇట్లా, కానీ వీళ్ళు మాత్రం అన్ని రకాల బాగుండాలన్న ఉద్దేశంతో ఇచ్చారు. ఇందులో మన బయటకు వెళ్ళగానే మామూలుగా వాళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళు ఇవ్వకుండా కూడా మనకు టప్ అండ్ వేర్ గ్లాస్ తోని, జిందాల్ కంపెనీ స్టీల్ తోని ప్రతి ఒక్కటి మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటాం వాళ్ళు ఇవ్వడం జరిగింది. మంచి సెట్ బ్యాక్లు అయితే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు అందిస్తాను. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్ లో హైట్ మీద ఉంటుంది కాబట్టి ఇల్లు చాలా బాగుంటుంది. ఏదైతే మీరు దూరంగా చూస్తున్నారో ఆ బ్లాక్ అండ్ వైట్ బిల్డింగ్, ఆ బిల్డింగే 85 వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్. అలాంటి స్కూల్లో కాకుండా మనకు ఆర్సీఐ రోడ్ కూడా మనకు చాలా దగ్గరలో నియర్ బై 1.3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు 600 మీటర్ డిస్టెన్స్ లో కూడా చేరుకోవచ్చు. అదే విధంగా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కు కేవలం 13 కిలోమీటర్ చేరుకోవచ్చు. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి మనకు కేవలం 18 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఇల్లు. చూసారు కదా, కింద కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఫ్లోరింగ్ ఎంత చాలా బాగుందో. దీనికి వాడిన ఏదైతే మీరు ఇది చూస్తున్నారో మనకు ఎంత మంచి వాడారో చూసుకోండి. మనకు 60mm 4, 10mm 4, 12mm 4, ఎక్కడ కూడా ఖర్చు వెనకుండా ప్రతి ఒక్కటి అందంగా తీర్చిదిద్దారు. మనకు అట్లాగే మనకు హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. దానికి సమాంతరంగా ఒక పిల్లర్ ఇచ్చారు. ఇది వాస్తు ప్రకారంగా కట్టాలి కాబట్టి మనకి ఇవ్వడం జరిగింది. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక దీని రేటు చూసుకున్నట్టయితే 1,20,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇల్లుకు లొకేషన్ కు రావాలన్నా, ఇల్లు గురించి మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా కానీ, లొకేషన్ పరంగా కానీ, కన్స్ట్రక్షన్ పరంగా కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో, ఏ బ్యాంకులో అయినా సరే మాత్రం 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా లోన్ వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య.